హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు ఆకుకూర విత్తనాలు కొన్ని చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చూపించే ఆకుకూర విత్తనాలన్నీ మా ఫామ్ నుంచి వచ్చినాయే. అంటే మేము ఆల్రెడీ పెంచి హార్వెస్ట్ చేసినాయి అనమాట. జనరల్గా ఆకుకూరలు అంటే అందరూ తోటకూర విత్తనాల గురించి చెప్తూ ఉంటారు. తోటకూర ఇట్లా ఉంటాయి, బ్లాక్గా ఉంటాయి ఇవంతా. ఈ బ్లాక్గా ఉన్నంత మాత్రానే తోటకూర అని కాదు, తోటకూరలోనే రకరకాలు ఉంటాయి. ఇప్పుడు నేను చూపించినవి మీరు పెరుగు తోటకూర అంటారు. ఇది ఈ ఇందులోనే ఎర్ర తోటకూర అనమాట. ఎర్ర తోటకూర సీడ్ ఇంకా చిన్నగా సన్నగా ఉండిద్ది, లైట్ రెడ్డిష్ షేడ్ ఉంటుంది. ఇది ఎర్ర తోటకూర. ఇది ఇంకా మామూలు తోటకూర అంటే ఇట్లా ఉంటాయి అనమాట. గింజ చాలా పెద్దగా ఉండిద్ది. ఇది అసలు నార్మల్ తోటకూర అంటారు. సో తోటకూరలో మీకు 3 చూపించా కదా. నెక్స్ట్ దీన్ని మెంతుకూర. ఇది మనం మెంతులు చల్లేసి, ఇవన్నీ మెంతులు చల్లేసి మనం కొంచెం పెరగంగానే ఇంక వాటిని కట్ చేసి కూర వండుకోవటమే అనమాట. ఇది మెంతుకూర. ఇది వచ్చేటప్పటికి ఇది చూడండి, ఇది గోంగూర. ఇది మా సైడ్ పెరిగే గుంటూరు గోంగూర విత్తనాలు అనమాట. ఇది నాటి. దీని ఫ్లవర్ వచ్చేటప్పటికే మనకు బయట కనపడే గోంగూర లాగా రెడ్ కలర్ అలా ఉండదు. ఇదే కదా తెల్ల గోంగూర? అవును. దీని ఫ్లవర్ వచ్చేటప్పటికి ఎల్లో కలర్లో ఉంటుంది, బాగా పుల్లగా ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. చాలా మంచిది హెల్త్కి ఇది. నెక్స్ట్ పాలకూర. ఇది చూసారా, ఈ ఆల్రెడీ ప్రాసెస్డ్ అంటే ఆ వేస్ట్ అదంతా తీసేసిన తర్వాత మనకి తెల్లగా ఇట్లా ఉంటాయి పాలకూర విత్తనాలు. ప్రాసెస్ చెయ్యకముందు ఇట్లా ఉంటాయి. ఇవన్నీ మొన్నే నేను కంకులన్నీ కోసేసి డైరెక్ట్గా మాకు చాలా వచ్చాయి. ఇదిగోండి, మొన్న ఒక బాక్స్కి చేశాను ఇట్లా. ఫోన్ బాక్స్ని మేము ఇలా యూజ్ చేస్తున్నాము. ఇది ఇంకా నెక్స్ట్ ఇది బచ్చల కూర. కొంచెం ఈ బచ్చల కూర తెలుసు కదా, బచ్చల కూరలో రకాలు ఉన్నాయి. వీటిని అడవి బచ్చలే అంటారు. అంటే ఆకు చాలా పెద్దగా ఉంటుంది. నార్మల్ బచ్చల కూర కూడా ఉంటుంది, కానీ ఈ అయితే మాత్రం చాలా పెద్ద పెద్ద ఆకులు వచ్చేసి మనకి ఒక 10 ఆకులు సరిపోతాయి అనమాట పప్పు చేసుకోవడానికి, బచ్చల కూర పప్పు చేసుకోవడానికి. అందుకని నేను ఎక్కువ దీన్నే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. వేరే అన్నీ చిన్నగా ఉంటాయి అనమాట. ఎర్ర బచ్చలి, తెల్ల బచ్చలి కూడా ఉంటాయి, కానీ బచ్చల్లోనే తీగ బచ్చలు ఉండిద్ది అండ్ కూర్చొని కాసే బచ్చలి అంటారు. ఇది చూడండి, ఈ తోటకూర కానీ ఇలా తెల్లగా ఉంటాయి సీడ్. ఇది తెల్ల తోటకూర. ఇది బాగుంటాయి ఈ సీడ్ కూడా. ఇది చూసారా, తోటకూర దాదాపు ఎలా ఉన్నాయంటే గసగసాల్లాగా ఉన్నాయి కదా. ఇది తోటకూరే. వీటితో పాటు జనరల్గా మునగాకు కూడా మనం చేసుకుంటాం కదా. ఆకుకూరగా మునగాకుని బాగా వాడతాం మేము. అందుకని మునక్కాయ విత్తనాలు కూడా ఆకుకూర విత్తనాల కిందే చూపిస్తూ ఉన్నాను నేను. ఇవి అన్నీ మునక్కాయ. అసలు చూడు చాలా ఉన్నాయి. ఇవన్నీ లాస్ట్ టైం మా మునగ తోటలో వేయించి మేము తీసిన విత్తనాలు ఇవన్నీ. ఇంకా ఫైనల్గా మీకు చూపించేది ఇవి చూసారా, వీటిని ఏమంటారంటే గుంట కలగరా అంటారు. భృంగరాజ్, సాంస్క్రిట్లో భృంగరాజ్. ఇది ఆకుకూరగానే ఇప్పుడు తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో దీన్ని కూడా ఆకుకూరగా కట్టలు కట్టి అమ్ముతారనమాట. అసలు మనం వీటితో పచ్చడి చేసుకుంటే సూపర్గా ఉండిద్ది. వీటితో గుంటకల రాకుతో పచ్చడి చేస్తారనమాట. బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవి ఫ్రెండ్స్ మా దగ్గర ఉన్న ఆకుకూర విత్తనాలని నేను చూపించేశాను. ఇది. థ్యాంక్ యూ.